సరే, ఒకసారి క్యాబినెట్కి సంబంధించి తెలంగాణ క్యాబినెట్లో ఎవరుండే అవకాశం ఉంది, లిస్ట్ ఏమన్నా ప్రిపేర్ అయిందా, ఒక రేపు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైన్లో ఉన్నారు. శ్రీహరితో మాట్లాడదాం. శ్రీహరి, క్యాబినెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి? వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటుగా క్యాబినెట్లో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి ఆహ్వాన పత్రిక మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా కూడా ఏవైనా స్క్రీన్ పైన. సో ప్రభుత్వం అఫిషియల్గా కూడా ఏదైతే ప్రోటోకాల్ విభాగం దీనికి సంబంధించి కూడా రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి అలానే మంత్రివర్గం కూడా దీంట్లో ఉంటుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక. సో ఈ ఆహ్వాన పత్రిక ప్రకారం చూసినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో పాటుగా క్యాబినెట్లో ఉన్నటువంటి వారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారు, అందులో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. అయితే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికినటువంటి దీన్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు స్క్రీన్ పైన. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ప్రధానంగా ఇప్పటి వరకు చూస్తే ఏదైనా ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారికంగా దీనికి సంబంధించినటువంటి ఆహ్వానాలను కూడా ఇప్పటికే ఎవరికైతే పంపాలో వారికి సంబంధించినటువంటి ప్రముఖులకు కావచ్చు, లేదా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేదా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సూచనల ప్రకారం కావచ్చు ఆహ్వానాలన్నీ కూడా పంపిస్తున్నారు. సో ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం జరగబోతోంది. సో ఈ ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రితో పాటుగా క్యాబినెట్ సంబంధించినటువంటి మంత్రులు కూడా కొంతమంది ఉండబోతున్నారు. నెంబర్కి సంబంధించిన విషయం పైన ఇంకా అంటే దీనికి సంబంధించినటువంటి ఒక విషయం పైన ఇప్పటికే ఆయన ఢిల్లీ నుంచి కూడా రేవంత్ రెడ్డి బయలుదేరినటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎంతమంది చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదా? అంటే స్పష్టంగా చెప్పాలంటే దీనిపైన ఒక నెంబర్ అనే విషయం పైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో 9-11 నుంచి 11 మంది ఉండే అవకాశం ఉంది అనేటువంటిది మనకు తెలుస్తోంది ముఖ్యమంత్రితో పాటుగా. సో దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చెప్పాల్సి ఉంది. సో అయితే దీనికి అంటే ఇప్పటికే కొంతమందికి ఎవరైతే ఖచ్చితంగా క్యాబినెట్లో ఉండబోతున్నారో వారికి ఇప్పటికే ఒక ఇండికేషన్ ఇచ్చారు. మిగిలినటువంటి వారిని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కొంత ఢిల్లీ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు, సీనియర్లు, అలానే వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వీటన్నిటినీ కూడా బేరీజు వేసుకోవాలి. దాంతోపాటుగా తెలంగాణ సమాజం మెచ్చేలా, తెలంగాణ సమాజం గతంలో ఏ రకమైనటువంటి క్యాబినెట్ ఉండాలో వారిని ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నారు. ఆ ప్రక్రియలోనే సామాజిక ఏదైతే సమతుల్యం కూడా పాటించబోతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు సామాజిక పరమైనటువంటి సమీకరణలే కాకుండా మహిళలకు కూడా పెద్దపీట వేయబోతున్నారు. ఖచ్చితంగా 2 లేకపోతే 3 ఎంతమంది ఉండబోతున్నారనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే మనకు రాబోతోంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసినప్పుడు గతంలో 10 ఉమ్మడి జిల్లాలు, ఇప్పుడు 33 జిల్లాలు. అయితే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఈ దఫా క్యాబినెట్ కూర్పు అయితే ఉండబోతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రితో సహా 18 మంది మంత్రివర్గంలో ఉండబోతున్నారు. సో ఖచ్చితంగా 18 మందికి సంబంధించినటువంటి కూర్పు దీంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లోనే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇటు హైదరాబాద్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించినటువంటి వారు, ఇక జిల్లాలకు సంబంధించినటువంటి వారు ప్రకారం కూడా క్యాబినెట్లో ఉండబోతున్నారు. సో ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కూడా మనం చూసినప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి స్థానాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా పట్టం కట్టారు. కొన్ని జిల్లాలు స్వీప్ అయినటువంటి 1 స్థానం 2 స్థానాలు మినహా స్వీప్ అయినటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని ప్రాతిపదికగా తీసుకుని క్యాబినెట్ కూర్పు అయితే ఉండబోతోంది. ఇప్పటికే కొంతమందికి అంటే ఒక సంకేతాలు అయితే కూడా ఖచ్చితంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినప్పుడు ఈసారి క్యాబినెట్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, వెలమ, కమ్మ, రెడ్డి, అలానే బ్రాహ్మణ వీరందరికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కూడా ఉండే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఈ కులాలకు సంబంధించినటువంటి వారు కూడా క్యాబినెట్లో ఉండే అవకాశం మాత్రం చాలా క్లియర్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇండికేషన్ కూడా మనకు అర్థమవుతోంది. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తనకు ఏ టీం అయితే బాగుంటుంది, ఏ టీంతో బాగా ముందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయొచ్చు, ప్రజలకు ఏం కావాలో చేయొచ్చు అనే విషయాన్న సీనియర్లు కావచ్చు,
అలానే కొత్తగా వచ్చినటువంటి వారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉన్నటువంటి వారు కావచ్చు, పోటీ చేసిన వారు కావచ్చు, పోటీ చేయకపోయినా అవకాశం లేక పోటీ చేయకపోయినా వారు కావచ్చు, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, ఓడిపోయినటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా ఒక మంచి టీం ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అధిష్టానం కూడా ఇందుకు అనుగుణంగానే ప్రాధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. దాంతోపాటుగా పార్టీకి సంబంధించినటువంటి వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వబోతోంది. ఇక మనం సామాజిక వర్గాల సమీకరణ ప్రకారం చూస్తే ఎస్టీ సంబంధించినటువంటి విషయంకి వస్తే ఖచ్చితంగా సీతక్క అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా మనకు అర్థమవుతోంది విక గారు. ముఖ్యంగా ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా లాయల్గా పనిచేస్తోంది, పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తోంది. దాంతోపాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆమె ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, కుటుంబ సభ్యురాల్లాగా ఉన్నటువంటి పరిస్థితి. వీరితో పాటుగా ఎస్టీ సంబంధించినటువంటి ఒకరికి అవకాశం ఇచ్చినప్పుడు ఆమె ఖచ్చితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మహిళా కోటా కూడా చూసినప్పుడు మహిళల్లో కూడా ఆమెకు ప్రాధాన్యత వస్తుంది. మహిళా విభాగంలో చూసినప్పుడు కొండా సురేఖ కూడా ప్రధానంగా పేరు వినిపిస్తోంది, ఆమెకు కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక ఉత్తమ్ దంపతుల విషయానికి వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డా లేకపోతే ఉత్తమ్ పద్మావతి ఎవరుంటారనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో అధిష్టానం కూడా దృష్టికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడం, తన ప్రాధాన్యత గురించి కూడా మాట్లాడినటువంటి విషయంలో ఖచ్చితంగా వారు అవకాశం ఇస్తే ఒక ముగ్గురు మహిళలు అవుతారు, లేకపోతే ఇద్దరు మహిళలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఎస్సీ సంబంధించిన విభాగానికి వస్తే బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ కోసం ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకు ప్రాధాన్యం కలిగినటువంటి పోస్టు డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశం ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సో ఇక దామోదర్ రాజనరసింహ సీనియర్ నాయకుడు, గతంలో కూడా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వారు, వారికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే వీరితో పాటుగా గడ్డం బ్రదర్స్ ఎవరైతే వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, వీరిలో ఒకరికి అవకాశం ఉంటుందనేటువంటి చర్చ ఉంది. వీరితో పాటుగా టికెట్ త్యాగం చేసినటువంటి అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది, వారికి కూడా అవకాశం ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. కాబట్టి వారి పేరు ఉంటుందా? ఇక మనం చూసినప్పుడు డాక్టర్ వంశీకృష్ణ కూడా అచ్చంపేట నుంచి గెలిచినటువంటి వ్యక్తి, వారు కూడా సీనియర్గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి చూడాల్సి. ఇక ఈ రకంగా చూసినప్పుడు ఎస్టీ విభాగంలో సీతక్కన్ గురించి మనం చర్చించుకున్నాం. ఇక బలరాం నాయక్ కూడా అవకాశం ఇస్తారనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. ఎవరికి అవకాశం ఉంటుందో కూడా మనం చూడాలి. ఇక బీసీ వర్గానికి వస్తే చాలా మంది బీసీలు ఉన్నారు. వీరిలో పొన్నం ప్రభాకర్ కూడా, బాలు నాయక్ పేరు కూడా ఉంది. ఎస్, అదే మీరు బలరాం నాయక్ అన్నారు, అందుకని ఎస్ ఎస్ అంటే ఆయన పోటీ చేయకపోయినప్పుడు అవకాశం లేనప్పటికీ కూడా కొంతమందికి ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి కూడా ఈ అవకాశం ఇవ్వాలి అనేటువంటిది వచ్చినప్పుడు అద్దం దయాకర్ కావచ్చు, బలరాం నాయక్ ఇలాంటి వారు కూడా ముఖ్యులు ఉన్నారు. వారితో పాటుగా బాలు నాయక్ ఇలాంటి వాళ్ళు సీనియర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక బీసీ విషయానికి వస్తే పొన్నం ప్రభాకర్ మీకు కూడా తెలుసు, ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. పార్టీ సంబంధించి కొంత ఢిల్లీ పెద్దలతో కావచ్చు, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాలు వారికి కలిసి వచ్చేటువంటి అంశం. ఇక కొండా సురేఖ ఎలానో మహిళా కోటాలో కూడా వస్తుంది. వీరితో పాటుగా ఆది శ్రీనివాస్ కావచ్చు, మరికొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి, శంకర్ పేర్లు, వీళ్ళందరూ కూడా చూడాలి. దీనన్నింటినీ అనేక సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని బీసీ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక మైనార్టీ విషయానికి వస్తే షబ్బీర్ అలీ, ఈయన పార్టీలో పనిచేస్తున్నాడు, అటు రేవంత్ రెడ్డితో పాటు కలిసి జర్నీ చేస్తున్నారు. ఇలానే ఇక వెలమ సామాజిక వర్గానికి సంబంధించి జూపల్లి కృష్ణారావు కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చూసినప్పుడు ఇటు కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక బ్రాహ్మణ సమాజ వర్గానికి చూసినప్పుడు శ్రీధర్ బాబు మంత్రి లేకపోతే స్పీకరా, వీటిలో ఏదో ఒక అవకాశం ఉంటుందనేటువంటి ఒక చర్చ అయితే ఉంది. ఈ రకంగా అన్ని కులాలకు అందరికీ కూడా సమతుల్యం పాటించే విధంగా ఈ కూర్పు జరిగే పరిస్థితి ఉంది. వీరిలో కొంతమంది మాత్రం ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డితో కలిసి ప్రమాణం స్వీకారం చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.